చాలా అంటే చాలా రుచిగా రాగి సంగట్లోకి ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. రాగి సంగట్లోకి తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పావు చెంచా వరకు మిరియాలు వేసుకోండి. అలాగే పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకొని పచ్చిమిర్చి తీసుకోవచ్చు. అలాగే గుప్పిడి వరకు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇక నేను కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అలానే మరీ మెత్తగా కూడా మిక్సీ పట్టలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 2 చెంచాల వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్, ఈ పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు వేయించుకుందాము. కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి ఇక్కడ నేను 2 కప్పుల వరకు పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగుని ఒకసారి మజ్జిగ కవంతో చిలకండి. చిలికిన తర్వాత పెరుగులోకి ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కటి పెరుగుని తాలింపులో వేసుకోవాలండి. తాలింపులో వేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. మరి మీ అందరికీ రాగి సంగట్లోకి తయారు చేసుకుని ఈ పెరుగు చారు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.